వేద పురాణ పుణ్యాగమ పూజితాయ ఓంకార రూప ప్రియదర్శనాయ ఓంకార రూపాయ నమః శివాయ నమః శివాయ. అమ్మాయి గారు ఎంతసేపు అయిందండి వచ్చి? ఏంటమ్మాయి గారు అలా కొత్తగా చూస్తున్నారేంటి? నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు మాధవ. అయ్యే బట్టలు అదే పని అదే మొహం, నేను కొత్తగా ఊరుకోను అమ్మాయి గారు. నాన్నగారు నేను వెంటనే తీసుకురమ్మన్నారు. అలాగా పదండి. ఏమిటే ఈ అమూల్యమైన గ్రంథాలు ఏమిటి? ఆటోకి అంకితం ఇవ్వడం ఏమిటి? నేనేం చెప్పను. మావయ్య మంచి పని చేస్తున్నాడు అన్న. నాన్న కలలోన పొడగట్టు రాముడై రావయ్య మత్కావ్య రమ్య ఫలమా జయదేవ కవిరాజ జయగీతి ఫలమైన కృష్ణయ్య రావయ్య కీర్తి గరిమా పద కవిత్వాచార్య పదమౌదు ముదమౌదు వెంకన్న రావయ్య వితతవరమా రాయలై రమణుడై రహి భోజుడై నీవు రావయ్య రావయ్య రస కలశమా ఇట్టి నీకన్న అర్కులింకెవ్వరయ్య అక్షరానంద రసమి రుద్రాభిషేకమనగా నీకంకితము జేతుననగా నీకంకితము జేతును అనగా లలిత కలిత గుణమాన్య మత్కావ్య కన్య ధన్య ధన్య. బాబు గారు నాకు బాబు గారు నాన్న నాన్న ఎందుకు చచ్చిపోవాలనుకున్నాను? నాకెవరూ లేరు బాబు గారు. నీ పేరేమిటి బాబు? మాధవయ్య. చూడు మాధవ్,
దిక్కులేని వాళ్ళకి దేవుడే పెద్ద దిక్కు. మనం పుట్టింది బతకడానికయ్యా, చావడానికి కాదు. పద, మాతో పాటు మా ఇంట్లో ఉందిగా. నేను ఉత్తినే ఉండను, ఏదైనా పనిపించండి చేస్తాను. అలాగే పనిపిస్తాను. పద. మహేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక? ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక. అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా. నువ్వు ఉన్నావనుకోవటం మా పిచ్చి, మా ఎర్రి, మా భ్రమ. వద్దు, నువ్వు మా మధ్య ఉండడానికి వీలేదు. పో, దూరంగా పో, ఈ గోదావరిలో కలిసిపో, ఈ గోదావరిలో కరిగిపో. ఏమిటి ఆవేశం? దేవుడి మీద రా నీ కోపం. ఈయన దేవుడు ఎలాగవుతాడు బాబా? నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు, పూజలు చేసేవాళ్ళకు కాపు కాసేవాడు దేవుడు. ఈయన మనిషిలాగే మోసాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచినీళ్ళు కూడా ముట్టుకుని అయ్యగారిని అర్థంతరంగా తీసుకుపోతాడా? అలాగా? అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకు ఉండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, రంగస్థలం నుంచి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే వెలితిగానే ఉంటుంది. మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? 10 మాటల్లో 5ంటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్పనా బాబా? అంత పెద్దోడ్నా? నాకు తాహతుందా? నా కింద కీర్తి ఇచ్చి కీర్తి శిష్యులు అయిపోయారు. నా మేడం మణారం వేసి ఆయన బట్టలో కలిసిపోయారు. ఊరుకో మాధవ, ఊరుకో. నీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చు వేయించి ప్రజలకు అందించు. ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది. ఇక నాన్నగారి పుస్తకాల సంగతి మర్చిపో మాధవ. ఈ ఇల్లు నిలబెట్టాలనుకున్నావు, అందుకు నువ్వు కష్టపడింది నష్టపోయింది చాలు. ఆ రుణం మేము తీర్చుకున్న తర్వాత ఆ పుస్తకాలు అప్పుడే అచ్చు వేయించచ్చు. మీరు రుణం తీర్చుకుంటారా అమ్మాయి గారు? అయితే ఆ డబ్బు నేను అప్పుగా ఇచ్చానండి. ఆ మాత్రం డబ్బుకే మీరు రుణం అనుకుంటే అయ్యా అమ్మా ఏ దిక్కు లేదు. నన్ను చిన్నప్పటి నుంచి అయ్యగారు సాకారే, మరి ఆయనకి ఎంత రుణపడి ఉంటానండి? అయ్యగారు లేరు కదా అని మీ ఇష్టం మాట్లాడితే పాస్ అయిపోద్ది అనుకోమాకండి. అది కాదు మాధవ, నా ఉద్దేశం అది కాదు. పుస్తకాలు అప్పు చెప్పేటప్పుడు అయ్యగారు నన్ను రామయ్య అన్నారు, కృష్ణయ్య అని పిలిచారు, కృష్ణదేవరాయలు అన్నారు. నేను నిజంగా అంత గొప్ప అని కాకపోయినా కనీసం వాళ్ళ మంచితనంలో కొంతనే చూపించుకునేవండి. నీకు మించిన బరువును మోస్తున్నావనే కానీ మరేం లేదు మాధవ. నీ ఇష్టం. నాన్నగారిని చనిపోకుండా బ్రతికిస్తానంటే మాకు మాత్రం సంతోషం కదా? మనం ఎవరూ కాదని ఆయన బతికించేది. ఆయన రాసిన ప్రతి అక్షరంలో ఉన్న ప్రాణం, ప్రతి పదంలో ఉన్న భావం. అమ్మాయి గారు, అమ్మాయి గారు ఊరుకోండి. అమ్మాయి గారు ఊరుకోండి.
వీటన్నిటినీ మీరు చెప్పిన విధంగా ఇలా క్యాలికో బైండ్ తో అచ్చువేయాలంటే దాదాపు ₹1,00,000 అవుతుంది. లక్ష ఏంటండి, కొంచెం ఎక్కువైనా గానీ ఘనంగా అందంగా అచ్చవ్వాలండి. మరైతే బజానా అండి. ఇదిగోండి, ఈ డబ్బు ఉంచండి, లెక్కెట్టుకోండి. మాధవన్న బాబు గారు పుస్తకాలు అచ్చు వేస్తున్నాడు కదా, ఆ పుస్తకాల మీద బోలెడు డబ్బు వస్తుంది కదా. మళ్ళీ మీ అమ్మని, పిన్నుల్ని, అత్తయ్యల్ని అందరినీ కొని తీసుకొస్తాడు కదా. అప్పుడు దొడ్డంతా పశువులతో, ఇల్లంతా పాడితో మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి కదా స్వామి. అనుకున్న టైంలో అనుకున్నట్టుగా అచ్చేసి ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉందండి. ఇవి ఇంత త్వరగా ప్రింట్ అవటానికి కారణం మీరు, మీ పట్టుదల. ఇవిగోండి మీ పుస్తకాలు. అందంగా అచ్చయ్యాయా? చాలా బాగున్నాయండి. మా బాబు గారే పట్టుబట్టలు కట్టుకుని ముస్తాబాయ్ వచ్చినట్లుగా ఉన్నాయండి. ఏంటయ్యా ఈ అడావుడే? అయ్యగారు రాసిన పుస్తకాలు. ఓహో, ఆగండి ఆగండి. ఇదేంటి పిచ్చి ఆసుపత్రి బండి ఉందండి ఇక్కడ? బంగారం లాంటి పిల్ల, ఇదేం కర్మమో. ఏంటండి ఇది? ఇప్పుడు నేను చూసింది అమ్మాయి గారేనా? ఏమే మాధవ, ఏ జన్మలో మేమెవరో ఏం పాపం చేశాము, అది శాపమై పిల్లకు చుట్టుకుంది. అసలు ఏం జరిగిందండి? లలితకి 15 రోజుల ముందుగానే పురుడొచ్చిందని తెలిసి నేను హేమ లలిత ఇంటికి వెళ్ళాం. రక్తం బాగా పోయి నీరసంగా ఉంది పిల్ల. 4 రోజుల్లో కాస్త తెరుపుగా అనిపించింది. ఇక్కడ ఈయన భోజనానికి ఇబ్బంది అవుతుందని హేమని 4 రోజులు ఉండమని చెప్పి నేను వచ్చేసాను. అదే అదే మాధవ నేను చేసిన మహాపరాధం. అవునమ్మగారు, మీరు ఆ 4 రోజులు అక్కడ ఉండుంటే ఇలా జరగకపోను. హేమమ్మగారు కనిపెట్టలేదు కానీ ఆ దుర్మార్గుడి కళ్ళల్లో ఉన్న పాపపు చూపు నేను ముందే పసిగట్టాను. చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిలి, మబ్బులారా మంచులారా తప్పుకోండి దారికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి.